ఓకే, సో గైస్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? దిస్ ఇస్ అలీస్ అండ్ మీరు చూస్తున్నారు FZ2 రైడర్ని. సో ఈరోజు మన దగ్గర మీరు చూసుకోవచ్చు యమహా నుంచి FZS ఉందన్నమాట, హైబ్రిడ్ వర్షన్. సో ఇది 2026లో ఎలా ఉంది, దీంట్లో ఏమైనా అప్గ్రేడ్స్ ఉన్నాయా, ఫీచర్స్ ఏమైనా యాడ్ చేశారా, ఇవన్నీ మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మీరు చూసుకోవచ్చు, మనకు ఫ్యూచరిస్టిక్ స్క్వైరీ ఫినిష్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ డిఆర్ఎల్స్ అండ్ హెడ్ లైట్ ఉంటుంది. టర్న్ ఇండికేటర్స్ కూడా సైడ్కి ఇచ్చారనమాట. ఇక్కడ మనకు అటాచ్డ్గా అలా ఏముండదు, దీంట్లోనే బ్లెండ్ చేసేసారు లోపల. మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి ఫుల్ బ్లాక్ కలర్ అనమాట, మ్యాటీ బ్లాక్ ఫినిష్లో వస్తుంది. సో ఇక్కడ ఫుల్ గ్లాసీ పియానో బ్లాక్ ఫినిష్ విండ్షీల్డ్ కైండ్ ఆఫ్ థింగ్ ఉందన్నమాట. ఇక్కడ సెంటర్లో యమహా లోగో ఉంటుంది. మడ్ ఫ్లాప్ చూసుకుంటే ఫైబర్ ఇస్తున్నారు, డీసెంట్ క్వాలిటీ మెటీరియల్ ఉంది ఇక్కడ. అండ్ యమహా బ్రాండింగ్ స్టిక్కరింగ్ అంతా కనిపిస్తుంటుంది మీకు మొత్తం అంతా. సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా స్పోర్టీ ఫినిష్ కనిపిస్తుంది మీకు అంతా. అండ్ మనం వీల్స్ చూసుకుంటే ఇక్కడ స్కై బ్లూ కైండ్ ఆఫ్ కలర్ ఇచ్చేసారు. ఇలాంటి కలర్స్ చాలా వియర్డ్గా అనిపిస్తాయి పర్సనలీ నాకైతే. యమహా రియలీ నీడ్స్ టు థింక్ అబౌట్ దట్. సో మంచి డిజైన్ అండ్ మంచి కలర్స్ ఇస్తే బాగుంటుంది. సో ఈ డిజైన్ కూడా మనం చూసుకుంటే చాలా సంవత్సరాల నుంచి ఇదే వస్తుంది. దీన్ని అప్గ్రేడ్ చేయాలి లేదా చేంజ్ కూడా చేసినా కూడా బాగుంటుంది. ప్రీవియస్లీ మనం 2016-17లో మనకు వర్షన్స్ వచ్చాయి కదా, V1 V2 అలాంటివి. సో వాటి డిజైన్స్ చాలా స్టాండ్ అవుట్ అయితే అండ్ చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు దానికి. అలాంటి టైప్ ఆఫ్ డిజైన్ ఇస్తే కూడా బాగుంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ చూసుకుంటే మనకు బల్కీగా అనిపిస్తుంది, చాలా బల్కీగా అనిపిస్తుంది. ఇక్కడ యమహా లోగో ఉంటుంది అండ్ ఫైబర్ మెటీరియల్ అనమాట ఇదంతా. అండ్ FZS అని చెప్పి బ్లాక్ లోగో చూసుకోవచ్చు మీరు. అండ్ స్టిక్కరింగ్ కూడా మనం చూసుకుంటే గ్రాఫిక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్లెండ్ అయ్యాయి. కింద సైడ్ కూడా ఒక ప్యానెల్ ఇచ్చారు, స్పోర్టీ అడిషనల్ ప్యానెల్. సో దీనికి కూడా మనం చూసుకుంటే స్టిక్కరింగ్ ఉంటుంది. డిజైన్ అండ్ కట్స్ అయితే బాగానే ఉన్నాయి. ఎగ్జాస్ట్ కూడా మనం చూసుకుంటే ఫుల్ బ్లాక్ కలర్ ఉంటుంది అండ్ ఒక ప్యానెల్ కూడా ఇస్తున్నారు, అడిషనల్ ప్రొటెక్టివ్ ప్యానెల్. రియర్ ప్రొఫైల్ చూసుకుంటే ఫుల్లీ LED సిస్టమ్ ఉంటుంది. మొత్తం యూజ్ చేసినవన్నీ ఎల్ఈడీనే. అండ్ టైల్ ల్యాంప్ చూసుకోవచ్చు అండ్ టర్న్ ఇండికేటర్స్ రియర్ సైడ్ మాత్రం మనకు అటాచబుల్ ఉంటాయి అనమాట. సీట్ చూసుకుంటే సింగిల్ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీంట్లో స్ప్లిట్ సీట్ లాంటిది ఏమి ఉండదు. సో సాఫ్ట్ కుషనింగ్స్ ఉన్నాయి, కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ కర్వీ ఫినిష్ ఇచ్చారనమాట రైడర్కి. లెంతీ సీటే ఉంది, ఫ్యామిలీస్కి అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది. రియర్ సైడ్ ఒక మెటాలిక్ గ్రాబ్ రైల్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, మంచి అల్లాయ్ మెటీరియల్తో ఉంటుంది. సో పట్టుకోవడానికి అయితే బాగుంది, పెద్దగా ఇచ్చారు. ఇక్కడ ఫ్యూయల్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 13 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది అండ్ ఇక్కడంతా ఫైబర్ మెటీరియల్ అబ్జర్వ్ చేసుకోవచ్చు మీరు. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే హైబ్రిడ్ వర్షన్ కాబట్టి ఆబ్వియస్లీ 60 to 70 km/లీటర్ ఆఫ్ మైలేజ్ వస్తుంది అనమాట. సో చాలా మందికి 70+ కూడా వచ్చింది. ఓనర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి. సో మైలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగుంటుంది FZ. ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 149cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సింగిల్ సిలిండర్లో. అండ్ 5-speed మాన్యువల్ గేర్ బాక్స్తో ఉంటుంది. దీని లోపల ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది మీకు. 115 km/h టాప్ స్పీడ్ వెళ్తుంది అనమాట ఇది. ఇంకా మనం పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడుకుంటే 12.2 bhp ఆఫ్ పవర్ అండ్ 13.3 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇనిషియల్ పుల్ అయితే బాగుంటుంది. సో ఫస్ట్ గేర్లో అంత పుల్ లేకపోయినా సెకండ్ గేర్ నుంచి మంచి పుల్ ఇస్తుంది, స్మూత్ అనిపిస్తుంది అనమాట మోర్ ఓవర్ ఇంజన్ అంతా. బట్ ఎక్కువగా సిటీకే యూజ్ చేస్తారనుకుంటే మాత్రం బెస్ట్ ఉంటుంది. చాలా మందికి దీంట్లో ఉన్న హైబ్రిడ్ టెక్నాలజీ ఏంటి అనేది పెద్దగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అదేంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రాఫిక్లో ఉన్నాను, సిగ్నల్ దగ్గర ఉన్నాను, జస్ట్ నేను వెహికల్ని అలా స్టార్ట్ చేస్తున్నాను, సైలెంట్ స్టార్ట్తో స్టార్ట్ అయిపోతుంది. మీరు గేర్లో ఉండాలన్నమాట. గేర్లో ఉండి జస్ట్ అలా క్లచ్ను వదిలేయాలి. క్లచ్ను వదిలేస్తే మీ వెహికల్ స్టాప్ అయిపోతుంది కదా, సిగ్నల్స్ దగ్గర స్టాప్ చేసేసారు. తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ సెల్ఫ్ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా క్లచ్ ఉంటుంది కదండి, క్లచ్ని అలా ప్రెస్ చేస్తే వెహికల్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. సో ఇదన్నమాట దీని సిస్టమ్. ఇంకా డీప్గా మాట్లాడుకోవాలనుకుంటే ఇందులో ఒక స్మార్ట్ మోటార్ జనరేటర్ ఉంటుంది అండ్ స్టార్టర్ జనరేటర్ కంట్రోల్ యూనిట్ ఉంటుంది అనమాట. ఇదేం చేస్తుంది అంటే వీటన్నిటిని బ్యాటరీతో లింకప్ చేస్తుంది. ఎప్పుడైతే మీకు యాక్సిలరేషన్ కావాలో అక్కడ హైబ్రిడ్ పవర్ అసిస్ట్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. సో బ్యాటరీ నుంచి లిటిల్ బిట్ ఆఫ్ పవర్ తీసుకొని మీకు అసిస్ట్ చేస్తుంది అనమాట. వీల్స్ చూసుకుంటే బోత్ సైడ్స్ 17-inch అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఈ బ్లూయిష్ కైండ్ ఆఫ్ కలర్ ఇస్తున్నారు అనమాట. పర్టికులర్లీ ఫ్రంట్ టైర్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ
సిఎట్ జూమ్ టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 100/80 ఉంటుంది. ఫ్రంట్ సైడ్ బ్రేకింగ్ చూసుకుంటే ఇక్కడ 282mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బైబ్రీ క్యాలిపర్స్ ఉంటాయి. సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మాత్రమే మీకు ఏబిఎస్ ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ సైడ్ టైర్ చూసుకున్నా కూడా సిఎట్ జూమ్ టైర్ ఉంటుంది అండ్ అలాగే టైర్ సైజ్ చూసుకుంటే 140/60 ఉంటుంది. రియర్ సైడ్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 220mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బైబ్రీ క్యాలిపర్స్ ఉంటాయి. సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది దీంట్లో. రియర్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నా కూడా 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోక్రాస్ సస్పెన్షన్ ఉంటుంది. సో రియర్ సస్పెన్షన్ డీసెంట్ అనిపించింది. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నా ఇక్కడ 790mm ఆఫ్ సీట్ హైట్ ఉంటుంది. అలాగే 165mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మీరు వరి అవసరం లేదు అండ్ సీట్ హైట్ కూడా తక్కువ అనిపిస్తుంది. కాకపోతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి షోరూమ్కి వెళ్ళి. కర్వ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఓన్లీ 135 kilograms ఆఫ్ వెయిట్ ఉంటుంది అనమాట. సో చాలా లైట్ వెయిట్ ఫీల్ ఉంటుంది మీకు. ఎక్కువగా మీరు హెవీ బైక్ని నడుపుతున్నారనే ఫీల్ అయితే ఏముండదు. లీనింగ్ పొజిషన్, హ్యాండిల్ బార్ ఇదంతా మనం చూసుకుంటే అపరైట్ హ్యాండిల్ బారే ఉంటుంది. కంఫర్టబుల్ రైస్ చేయొచ్చు మీరు. ఈ బైక్లో ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ బైక్లో సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ ఉంటుంది అనమాట. స్టార్టింగ్లో మీకు సౌండే రాదు, దాని తర్వాత ఎగ్జాస్ట్ నోట్ పంప్ అవుతుంది. ఓకే గైస్, సన్నీ మోటార్స్ యమహా షోరూమ్ దగ్గర ఉన్నాము. సో మా దగ్గర చూసుకోవచ్చు కొత్త FZ. సో TFT కౌన్సోల్తో పాటు వస్తుంది. దీని రైడ్ రివ్యూ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి మనం. లుక్ ఎట్ దట్ ఇనిషియల్ పుల్. సెకండ్ గేర్లోనే ఉన్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎప్పుడైతే గేర్ అప్ చేయాలో అక్కడ గేర్ ఇండికేటర్ బ్లింక్ కూడా అవుతుంది కౌన్సోల్ లోపల. సో కంట్రోల్ బాగుంటుంది. సిటీ కాంబినేట్ చేస్తారు అనుకుంటే దిస్ ఈజ్ రియలీ గుడ్. అండ్ హైవేస్ కూడా హిట్ చేయొచ్చు ఆబ్వియస్లీ. FZ ఈజ్ తెలిసిందే మనకి. బిల్డ్ బాగుంటుంది దీనిది అండ్ దీని రిలయబిలిటీ చాలా బాగుంటుంది అనమాట. బట్ లుక్ వైజ్ ఐ థింక్ యమహా నీడ్స్ టు అప్గ్రేడ్ దిస్ డిజైన్. సో దీంట్లో మనకు డ్యూయల్ డిస్క్ ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. సో బోత్ సైడ్స్ డిస్క్ బాగా వర్క్ అవుతాయి. మీకు స్మూత్ బ్రేకింగ్ ఉంటుంది అండ్ హ్యాండిల్ బార్ పొజిషన్ కూడా అప్రైట్గా ఉంది. ఈజీ టు కంట్రోల్ ఉంటుంది అనమాట. మీకు బ్రేకింగ్ చూసుకున్నా బ్రేకింగ్ చాలా బాగుంది, స్మూత్గా అప్లై అవుతుంది. దీంట్లో మీకు ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది. సో పవర్ విషయానికి వస్తే మనకు తెలిసిందే, ద OG, ద రా పవర్. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్లో ఇస్తారనమాట. అరౌండ్ ఒక 250 kilometers మేము అప్ అండ్ డౌన్ చేస్తాము అనుకుంటే మీరు తప్పకుండా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. దిస్ విల్ బి రియలీ కంఫర్టబుల్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్గా కూడా ఎక్కువగా డిజైన్ చేశారనమాట దీంట్లో సింగిల్ సీట్ ప్రొవైడ్ చేస్తారు. కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. సస్పెన్షన్ క్వాలిటీ బాగుంటుంది. సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఈ TFTని కంట్రోల్ చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే. సో R15 MT అన్నిట్లోనూ ఇదే కైండ్ ఆఫ్ TFT డిస్ప్లే ఇచ్చేస్తున్నారు అనమాట ఇప్పుడు. అలాగే మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఆటో కట్ ఆఫ్ కూడా ఉంటుంది అనమాట. మీరు చూసుకోవచ్చు. సో ట్రాఫిక్లో బాగా మీకు మైలేజ్ మిగిలిస్తుంది. సో ఓవరాల్ దిస్ ఈజ్ అ వండర్ఫుల్ మషిన్. మీరైతే తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు ఈ బడ్జెట్లో. FZలో కాన్సోల్ చూసుకుంటే ఇది మన దగ్గర ఉన్నది డీలక్స్ వర్షన్, దట్టు హైబ్రిడ్ వర్షన్ కాబట్టి మీరు చూసుకోవచ్చు ఇక్కడ TFT డిస్ప్లే ఇస్తున్నారు అనమాట. సేమ్ TFT లైక్ R15, MT15. ఇక్కడ RPM మీటర్ ఉంటుంది అండ్ లో ఫ్యూర్ ఇండికేషన్, టైం చూపిస్తుంది, గేర్ ఇండికేషన్, స్పీడోమీటర్, ట్రాక్షన్ కంట్రోల్ అండ్ అలాగే చాలా బంచ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. వీటిని చేంజ్ కూడా చేసుకోవచ్చు మీరు. వీటి యానిమేషన్స్ చూపిస్తాను చూడండి. RPMకి మంచి యానిమేషన్ ఇచ్చారు. సో మనం చూసుకుంటే ఇక్కడ ఈ నెంబర్స్ అన్నీ గ్లో అప్ అవుతున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ట్రిప్ ఆన్ డీటెయిల్స్ ఉంటాయి, యావరేజ్ చూపిస్తుంది. దీన్ని చేంజ్ చేసుకోవచ్చు మీరు. సో యావరేజ్ స్పీడ్ చూపిస్తుంది, ట్రిప్ టైం చూపిస్తుంది, ఓడో చూపిస్తుంది. సేమ్ థింగ్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట మీకు. సో ట్రిప్ ఆన్, ట్రిప్ 2, ట్రిప్ F ఇవన్నీ ఉంటాయి. సో లోపలికి వెళ్తే ఇక్కడ టోటల్ మెన్యూ చూపించేస్తుంది మీకు. సో ఇక్కడ సెట్టింగ్స్, మ్యూజిక్, నావిగేషన్, నోటిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి. వెదర్ అలర్ట్స్ కూడా వస్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళినా మనం ట్రాక్షన్ కంట్రోల్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. షిఫ్ట్ ఇండికేటర్ ఉంటుంది. థీమ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. థీమ్ 1 అండ్ థీమ్ 2.
థీమ్ 2 అంటే ఇలా నార్మల్గా ఉంటుంది. అండ్ అలాగే డిస్ప్లే సెట్టింగ్స్ ఉంటాయి, బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. మీరు కనెక్ట్ చేసుకున్న తర్వాత యమహా వై కనెక్ట్తో సింక్రనైజ్ చేసుకోవాలి. అండ్ దాని నుంచి మీరు ట్రాక్ చేసుకోవచ్చు అండ్ మీ లొకేషన్ కూడా షేర్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ థింగ్స్ ఇన్ దిస్ TFT డిస్ప్లే. ఇక్కడ చెక్ ఇంజన్, ABS ఇండికేషన్, హై బీమ్ ఇండికేషన్ అండ్ ఆటో కట్ ఆఫ్, న్యూట్రల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. హ్యాండిల్ బార్ మీద బటన్స్ కూడా చూసుకుంటే TFTని కంట్రోల్ చేయడానికి బంచ్ ఆఫ్ బటన్స్ ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంటుంది. అండ్ హార్న్ చూసుకుంటే చాలా లౌడ్ హార్న్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక హజార్డ్ బటన్ ఇచ్చారనమాట. అండ్ ట్రిగరింగ్ స్విచ్లో హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ ఉంటుంది. రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఇగ్నిషన్ కట్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. దీంట్లోనే సెల్ఫ్ కూడా ఉంటుంది. సైలెంట్ స్టార్ట్ అనమాట. మీరు చూసుకోవచ్చు, సైలెంట్గా అలా స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఆటో కట్ ఆఫ్ స్విచ్ ఉంది. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ యమహా FZS హైబ్రిడ్. ఇదైతే చూడడానికి డీసెంట్ ఉంటుంది. అండ్ ఈ డిజైన్ గురించి చాలా మందికి చాలా డిబేట్స్ ఉన్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంజిన్ అండ్ పవర్ గురించి మాట్లాడుకుంటే డీసెంట్ పవర్ ఉంది. డైలీ కాంబిట్ ఎక్కువగా చేస్తాను, చిన్న చిన్న లాంగ్ రేస్ చేస్తాను అనుకుంటే దిస్ బైక్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ యూ. మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి, లైక్ బ్లూటూత్ కనెక్టివిటీ, లొకేషన్, TFT డిస్ప్లే ఇస్తున్నారు. దాని లోపల మీకు అన్నీ వచ్చేస్తాయి అనమాట. అలాగే అడిషనల్గా మనకు దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్, సింగిల్ ఛానల్ ABS ఇవన్నీ ఉంటాయన్నమాట. సేఫ్గా రైడ్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కూడా ఉంటుంది బైక్. సో ఫ్యామిలీస్ కోసం 150ccలో మీరు బడ్జెట్లో మంచి బైక్ గురించి వెతుకుతూ ఉంటే, దట్టు మైలేజ్ ఎక్కువగా కావాలి అని వెతుకుతూ ఉంటే దిస్ బైక్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ యూ. ఇది హైబ్రిడ్ వర్షన్ కాబట్టి మనకు అరౌండ్ 60+ మైలేజ్ వస్తుంది అనమాట. అలాగే ఈ బైక్లో చాలా బంచ్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. వేరియంట్స్ చూసుకుంటే హైబ్రిడ్లో మనకు నార్మల్ వేరియంట్ ఒక్క వేరియంటే ఉంటుంది హైబ్రిడ్లో. అండ్ దీంట్లో స్టాండర్డ్ వేరియంట్ ఉంటుంది. నార్మల్ V4లో చూసుకుంటే స్టాండర్డ్ వేరియంట్ ఉంటుంది. అండ్ డీలక్స్ వేరియంట్ ఉంటుంది. స్టాండర్డ్లో OBD2B కాంప్లిమెంట్ కూడా ఉంటుంది అనమాట. మీరు అవన్నీ చెక్అవుట్ చేయొచ్చు. సో హైబ్రిడ్ వర్షన్లో కలర్స్ చూసుకుంటే చాలా బంచ్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. మన దగ్గర ఉన్నది మ్యాటీ బ్లాక్ కలర్, ఈ ఫుల్ బ్లాక్ కలర్ వస్తుంది, వైట్ కలర్ వస్తుంది, ఇంకొక ఐస్ వెర్మిలియన్ కలర్ అని కూడా వస్తుంది అనమాట. అది చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే హైబ్రిడ్ వర్షన్ చూసుకుంటే మీకు 1,65,000 to 1,70,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఆన్ రోడ్లో. బట్ మీరు ఒకవేళ డీలక్స్ వర్షన్ లేదా స్టాండర్డ్ వర్షన్ తీసుకుంటాము V4లో అనుకుంటే ఒక 1,40,000 to 1,45,000కి మీకు వెహికల్ అయితే వచ్చేస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో మీరైతే దీన్ని తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు బికాస్ ఆఫ్ ద మైలేజ్ అండ్ రిలయబుల్ ఇంజిన్. సో వీటన్నిటి వల్ల మీరు తీసుకోవచ్చు, బాగుంటుంది. మీరైతే ఈ బడ్జెట్లో ఈ బైక్ని కన్సిడర్ చేస్తారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఇంకా వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలన్నా కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఒకవేళ అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా మన సన్నీ మోటార్స్ యమహా షోరూమ్ అయితే విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. మన ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది. ఈ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెంబర్, అడ్రస్, ఆఫర్స్ ఏమైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. అలాగే 15K సబ్స్క్రైబర్స్ దాటేసాం. ఇప్పుడు త్వరగా మీరు 20K కూడా క్రాస్ చేసేస్తే మనం సెకండ్ గివ్ అవే గురించి ప్లాన్ చేద్దాం. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోకి లైక్ అండ్ హైప్ చేయడం మర్చిపోకండి. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అనేది టేక్ కేర్, బాయ్.